ఏబీ న్యూస్ కి స్వాగతం। వైద్య కళాశాలలో తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసిన ఉద్యోగ నియామకాల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల ఎదుట పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు। అధికారులు ఉద్యోగాలు భర్తీ చేసిన ఏజెన్సీ నిర్వాహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు। ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి మధు మాట్లాడుతూ ఉద్యోగ నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని, నిబంధనల తొంగలో తొక్కి ముడుపులు ఇచ్చిన వారికే ఉద్యోగాలు ఇచ్చారని, ముడుపులు తీసుకుని ఉద్యోగ నియామకాలు చేపట్టిన బాధ్యులపై చర్యలు తీసుకుని మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు। న్యాయ విచారణ చేపట్టాలి, మెడికల్ కాలేజ్ పై వెంటనే సిగ్గు సిగ్గు ఉన్నత స్థానం నుండి ఉద్యోగాల ముఖవట్టు జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్। న్యూ కాలేజ్ మన పేరు భువనగిరి మధు, పీడీఎస్యూ జిల్లా సెక్రటరీ। మెడికల్ కాలేజీ మీద పేపర్లో వచ్చినాయి, అందరూ కూడా చూసిండు। సనా ఏజెన్సీ ప్రిన్సిపల్, జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ దగ్గరికి పోయి సార్ ఎట్లా ఉద్యోగాలు ఇచ్చిందంటే మాకు సంబంధం లేదని చెప్పేసి అదేంటి అంటే అది మాకు సంబంధం లేదు, మేము వచ్చి ఇక్కడ ప్రిన్సిపల్ అడిగితే ప్రిన్సిపల్ ఒక నిర్లక్ష్యంగా లేని మాకు అవసరం లేదు మీరేంటి। ప్రధానంగా ఈరోజు నిరుద్యోగ సమస్య పెచ్చరిల్లిపోతున్న సందర్భంలో నిరుద్యోగులు ఎక్కడ చిన్న ఉద్యోగం దొరికినా చాలా అనుకునేటువంటి ఒక నిరాశతోటి నిస్పృహతోటి ఈరోజు ఎడారిలో ఒక చిన్న నీటి చుక్క దొరికితే ఏ విధమైనటువంటి మానవ ఉల్లాసం కలిగేటువంటి విధంగా ఉంటారో ఆ విధంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లా ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు నిరుద్యోగులు ఎదురు చూస్తున్న సందర్భంలో మహబూబాబాద్ మెడికల్ కాలేజీలో 74 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసినటువంటి వార్త అందరికీ తీపి కబురుగా ఉన్నది। కానీ ఆ యొక్క 74 పోస్టులకు కనీసం నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, అదేవిధంగా జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసరు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సనా ఏజెన్సీ సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కలిసి మూకుమ్మడిగా వీళ్ళందరూ కక్కుర్తిపడి కక్కుర్తిపడి నిరుద్యోగుల యొక్క ఆశను అత్యాశను అందరినీ కూడా వాళ్ళు పోగు చేసుకొని వాళ్ళ దగ్గర ఒక ఉన్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఏదైతే జీతభత్యాలకు సంబంధించిన దాన్ని దృష్టిలో పెట్టుకొని 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఈరోజు డబ్బులు దండుకొని ఆ యొక్క పోస్టులు అన్నిటిని కూడా అడ్డదారిలో తీసుకోవడం జరిగింది। మేము ప్రధానంగా ఈరోజు డిమాండ్ చేసేది ఒకటే, ఏదైతే ప్రిన్సిపాలు, జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసరు, సనా ఏజెన్సీ వీరు ముగ్గురు కలిసి ఈ ముగ్గురు సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు అమ్ముకున్నారో ఆ పోస్టులన్నింటినీ బాధ్యతగా నోటిఫికేషన్ ఇచ్చి రీనోటిఫికేషన్ ద్వారా అర్హులైన అందరికీ కూడా ఆ యొక్క ఉద్యోగాలు ఇవ్వాలి। అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీలో ఈ దందా జరగడం అనేది చాలా సిగ్గుచేటని చర్య। కాబట్టి తక్షణమే మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ తనను వెంబడే సస్పెండ్ చేయాలి। జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఆయన బాధ్యత వహించకుండా ఆయన నిర్లక్ష్యం వహించి దీంట్లో ఆయన కూడా కక్కుర్తి పడ్డందుకు తనను కూడా ఆయన సస్పెండ్ చేయాలి। ఏదైతే సనా ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు ఈ కక్కుర్తిపడి నిరుద్యోగుల యొక్క జీవితాలతో చెలగాటమవడానికి ఈ సనా ఏజెన్సీ ముందు కూడా ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి దాని గుర్తింపు రద్దు చేసి ఆ యొక్క టెండర్ని ఇక్కడ రద్దు చేయాలని చెప్పేసి కూడా పీడీఎస్యూగా మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం। లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు అదేవిధంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి కూడా మేము ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకుపోతాం, వారిపై చర్యలు తీసుకునే వరకు కూడా మేము కొట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం। నా పేరు భువనగిరి మధు, పీడీఎస్యూ మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిని। ఇక్కడ కొత్త బ్యాచ్ వచ్చింది 2023 సంవత్సరంలో నీట్ ఎగ్జామ్ ద్వారా మెరిట్ లిస్టుల ద్వారా ఇక్కడికి వచ్చినట్టు స్టూడెంట్ అందరిని కలవడం, వాళ్ళతో పరిచయ కార్యక్రమం కూడా జరిగింది। ఇప్పుడు పీడీఎస్యూ స్టూడెంట్స్ చాలామంది వచ్చి నన్ను కలిశారు। ఇదే కంప్లైంట్ సనా ఏజెన్సీ గురించి చాలామంది నాకు రాతపూర్వకం కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। అది నేను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా। ఎన్నో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి। మొన్నటికి మొన్న మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 అవుట్సోర్సింగ్ 8 మందిని వాళ్ళు అలాట్ చేయడం జరిగింది। దాని మీద కూడా తప్పక చర్య తీసుకోవాలని చెప్పేసి నేను కలెక్టర్కి చెప్తాను। ఏదన్నా కూడా ట్రాన్స్పరెంట్గా ఉద్యోగాలు ఏది ఇచ్చినా కూడా నోటిఫికేషన్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి నేను గతంలో కలెక్టర్ గారు కూడా విన్నవించడం జరిగింది। అవుట్సోర్సింగ్ అనేది కూడా ప్రతి ఒక్కరూ, ఇది గిరిజన జిల్లా, గిరిజన కాన్స్టిట్యున్సీ, ఇక్కడ పేదలకు అన్యాయం జరగకూడదు। మెరిట్ల ద్వారానే ప్రతి ఒక్క ఉద్యోగ భర్తీ కావాలి। ఏదో రికమెండేషన్ల ద్వారానో లేకపోతే డబ్బులు చెల్లించి చాలామంది ఇక్కడ ఉద్యోగులు తీసుకుంటున్నారనే ఆరోపణ ఉంది। కాబట్టి వీటన్నిటికీ మనం స్వస్తి పలికి నిజమైన ఏజెన్సీలు మెరిట్ ద్వారా ఎవరైతే వాళ్ళను ఉద్యోగ భర్తీలు చేస్తారో వాళ్ళకి మేము అప్పచెప్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తాం।